నీ తోడు కావాలి. మూడవ భాగం. అయినా మీ హస్బెండ్కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయుండేది. లవ్వా? నవ్వింది. ఏమైంది? లవ్ అంటే నవ్వొచ్చింది. నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేశారు. నేను ఎవ్వరినీ యాక్సెప్ట్ చేయలేదు. కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేశారు. ఆయనకి బిజినెస్, ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ లాగా నేను కూడా ఒక వస్తువునే తనకి. బైక్ వేగం పెంచింది తను. ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెధవ అనుకున్నాడు మనసులో. ఎంతోమంది కలల రాణిని ఇంట్లో పెట్టుకుని ఒక వస్తువుగా చూస్తాడా? ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా. దేవుడికి ఎవరికి ఏం ఇవ్వాలో తెలియదు. ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోనే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది. శ్రీధర్ ఈ లోకంలోకి వచ్చి, ఇక్కడ సైడుకి ఆపండి అన్నాడు. బైక్ దిగి థాంక్స్ చెప్పాడు. సారీ నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించాననుకుంటా నవ్వుతూ అంది కీర్తన. అదేం లేదు అన్నాడు. ఆమె నుదురు మీద చిరు చెమటను చూస్తూ స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఆ చెమట బిందువులు ముత్యాల్లా అనిపించాయి తనకు. ఓకే బై, గుడ్ నైట్. బైక్ రివర్స్ చేస్తూ అంది తను. గుడ్ నైట్. కీర్తన వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు. రాత్రంతా శ్రీధర్కి నిద్ర పట్టలేదు. దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇదేంటి? తను కీర్తనతో మళ్ళీ ప్రేమలో పడిపోతున్నాడా? ఈ టైంలో ఇది కరెక్టేనా? అందరూ ఏమనుకుంటారు? అందరి గురించి వదిలేసినా దీప్తికి తెలిస్తే తన గురించి ఏమనుకుంటుంది? ఇలా రకరకాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీధర్కి భయం పెరగడం మొదలైంది. కీర్తన తన జీవితంలోకి రాకపోతే దీప్తినే పెళ్లి చేసుకునేవాడిని కదా అని సర్ది చెప్పుకుందాం అనుకున్నా. దేవుడే తన కోసం కీర్తనని తన ఆఫీసుకి పంపాడని మనసు మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఇంక ఏదో ఒకటి తేల్చుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్. అప్పుడప్పుడు పిచ్చుకలు శబ్దం చేస్తుండడంతో అటువైపు చూస్తున్నాడు. 2 పిచ్చుకలు గోడమీద కూర్చుని సరదాగా సరసాలు ఆడుకుంటున్నాయి. వాటినే కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె వంట గదిలో కూరగాయలు తరుగుతూ ఉంది. నుదిటిపై చెమట వస్తోంటే ముంగుర్లని వెనక్కి సరిచేసుకుంటూ ఉంది. ఆ టైంలో ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు ఎంతో శ్రద్ధతో వేసిన పెయింటింగ్లా కనిపించింది. ఆ దృశ్యం అదృశ్యం కావొద్దు అనుకుని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకుని ఆమెను దూరం నుండే ఫోటో తీశాడు. కీర్తన అతని వైపు చూసి, ఏం చేస్తున్నావ్? అంది. ఏం లేదు నా ఏంజెల్ని ఫోటో తీస్తున్నా అన్నాడు శ్రీధర్. అబ్బో! అంది తను టమాటాలు తరుగుతూ. వెంటనే వెళ్ళి ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు. ఏంటండి ఇది? అంది ఆమె ఇబ్బంది పడుతూ. ఏం నా భార్యను నేను వాటేసుకుంటే తప్పా? అంటూ ఇంకా బలంగా హత్తుకున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ముందు ఎవరొచ్చారో చూసి రండి అని కీర్తన అనడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా దీప్తి నిల్చుని ఉంది. లోపలికి రావొచ్చా? అంది దీప్తి. ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు. ప్లీజ్ కమిన్ అంటూ లోపలికి ఆహ్వానించాడు శ్రీధర్. కీర్తన కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసి కూర్చోబెట్టింది. తిను సురేష్. నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది. మీరిద్దరూ తప్పకుండా రావాలి అంటూ పెళ్లి పత్రిక తీసి వారి చేతిలో పెట్టింది దీప్తి. ఓహ్, కంగ్రాట్స్ తప్పకుండా వస్తాం అంది కీర్తన. కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. దీప్తి చాలా మంచమ్మాయి కదండీ. నా వల్ల తన పెళ్లి ఆగిపోయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పెళ్లికి ఇన్విటేషన్ తెచ్చి ఇచ్చింది అంది కీర్తన. అవును అన్నాడు శ్రీధర్. ఆ రోజు కాఫీ షాపులో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ. పెళ్లి 10 రోజులు ఉందనగా దీప్తిని ఒక కాఫీ షాపులో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్. తను కాలేజీ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో, ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో, ఇప్పుడేం జరుగుతుందో అంతా పూసుకుచ్చినట్లు చెప్పాడు. వేరే అమ్మాయైతే ఎంత రచ్చ చేసేదో తెలీదు. కానీ దీప్తి మాత్రం శ్రీధర్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్థం చేసుకుంది. నెలకో అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకుని ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది తనకు. ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి సురేష్. సురేష్ గుర్తుకు రాకపోయుంటే
బరస్ట్ అయిపోయి వేరేలా ప్రవర్తించేదేమో. సురేష్ కూడా 6 సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు. సురేష్ ఇల్లు వాళ్ళ వీధి చివర్లో ఉండేది. మొదట్లో ఆటో నడుపుకునేవాడు. అక్కడే తనతో పరిచయం అయింది. తర్వాత కారు కొనుక్కుని క్యాబ్ నడిపాడు. ఇప్పుడు సొంతంగా 4-5 కార్ల వరకు కొని క్యాబ్లకు రెంటుకు ఇస్తున్నాడు. కష్టపడే తత్వం కలవాడు. పైగా ఏ చెడు అలవాట్లూ లేవు. నీ ఇన్స్పిరేషన్ తోనే జీవితంలో పైకి రావాలని నిర్ణయించుకున్నానని ఎప్పుడూ చెబుతుండేవాడు. దీప్తి ఐఎంలో ఎంబీఏ చేసింది. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. దాంతో సురేష్ ఎప్పుడూ తన స్టేటస్కి సరిపోడేమో అని దూరం పెట్టేది. అయినా ఈ ప్రేమలు దోమలు. వేరే బెటర్ చాయిస్ దొరికేవరకే అన్న అపోహలో ఉండేది తను. ఇప్పుడతని ప్రేమలో నిజాయితీ తెలుస్తుంది ఆమెకి. సిన్సియర్గా ప్రేమించేవాళ్ళు ఈ జనరేషన్లో కూడా ఉంటారని అర్థమైంది తనకు. ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది. ఇంతకీ ఆమెకు ఈ విషయానికి చెప్పావా లేదా? అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి. లేదు అన్నాడు శ్రీధర్. ఆమెకి చెప్పకుండానే నాతో పెళ్లిని క్యాన్సిల్ చెయ్యాలనుకుంటున్నారా? ఆమెను మనసులో పెట్టుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఆమె ఒప్పుకోకపోతే? అదంతా నేను ఆలోచించలేదు. ఏటో చూస్తూ అన్నాడు శ్రీధర్. అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెను ఇక్కడికి రమ్మను అంది దీప్తి కొంచెం గట్టిగా. శ్రీధర్ భయంతో ఎందుకు? అన్నాడు. ఎందుకో తర్వాత చెప్తా. ఏం భయపడకండి. ముందు ఫోన్ చెయ్యండి. అట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చెయ్యరా? అనడంతో తప్పక కీర్తనకి ఫోన్ చేసి ఆ కాఫీ షాపుకి రమ్మన్నాడు. అరగంట తర్వాత వచ్చింది కీర్తన. దీప్తి తనను తాను పరిచయం చేసుకుని ఆ విషయానికి ఈ విషయానికి మాట్లాడుతూ శ్రీధర్ కీర్తనని ప్రేమిస్తున్న విషయానికి మెల్లిగా చెప్పింది. కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తర్వాత దీప్తినే కాలేజీ రోజుల నుంచి జరిగిందంతా కీర్తనకి అర్థమయ్యేలా చెప్పింది. శ్రీధర్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు. ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడం కన్నా ఇంకా ఏం అదృష్టం ఉంటుంది? అంది దీప్తి. కానీ నాకు పిల్లలు కారు. ఆ విషయానికి తెలుసుగా అంది కీర్తన బాధపడుతూ. పిల్లలు కాకపోతే ఏం? నిన్నే చిన్న పిల్లలా చూసుకుంటాడు. అంతగా కావాలంటే దత్తత తీసుకోండి. లేదా వేరే విధంగా ట్రై చెయ్యండి తప్పేం లేదు. అంది దీప్తి కీర్తన చేయి పట్టుకుని. కీర్తన కళ్లలో నీళ్లు నిండిపోయాయి. తన మనసులోని మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు శ్రీధర్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటూ శ్రీధర్ వైపు తిరిగింది దీప్తి. కొంచెంసేపు మౌనం తర్వాత శ్రీధర్ ధైర్యం తెచ్చుకుని కీర్తన, నిన్ను నా ఇంట్లో వస్తువులా కాదు, నా జీవితంలో వెలుగులా చూసుకుంటా. నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకం నీక్కూడా కలిగేలా చూసుకుంటా. అప్రయత్నంగా మాట్లాడేశాడు. దీప్తి కీర్తన వైపు తిరిగి ఒక ఆడదాని మనసు ఆడదే అర్థం చేసుకుంటుంది అంటారు. కానీ మగాడి మనసు కూడా ఆడది అర్థం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటుంది. నా పెళ్లి గురించి ఆలోచించకు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆయన్ని కన్విన్స్ చెయ్యడం నాకు పెద్ద విషయానికి కాదు. శ్రీధర్ నీకు మంచి మ్యాచ్. ఆలోచించుకో అంటూ లేచి ఆల్ ద బెస్ట్ అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి కీర్తన శ్రీధర్తో పెళ్లికి ఓకే చెప్పింది. అదంతా గుర్తుకు తెచ్చుకున్న శ్రీధర్ పతిలాంటి మంచి అమ్మాయిలకి అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక ఎక్కడో ఆపాం అంటూ కీర్తనని వాటేసుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వేజనాః సుఖినో భవంతు.